ఏం మాట్లాడారు? రష్మికకి ఎలివేషన్ మాత్రమే ఇచ్చారు. అంతే. ఇంకా ఆవిడ ఉండగా మన గురించి మనం మాట్లాడుకుంటాం, తప్పది. మరి మీ స్పీచ్ మిస్ అయితే మీ ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ లో ఉంటది మంచిగా. మా సంగతి ప్రిపేర్ అయిపోండి ప్రీ రిలీజ్ కి. ఓకే, మరి ఇక దేవరకొండ ఫ్యాన్స్ సౌండ్ చేస్తే మన ఆనంద్ దేవరకొండ మాటలు వినేద్దాము. అరే అసలే ప్యాక్ అవుతుంది నాకు, మీరు ఇట్లా అరుస్తే. మన క్యాప్షన్ ఏంటి? చిన్న కొండ తోపు, దమ్ముంటే ఆపు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నేను మాట్లాడాలనా వద్దారా? కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ మీడియా. చాలాసేపు వెయిట్ చేస్తారు. అసలు నేనేం బీకలేదురా లైఫ్లో, ఎందుకు అరుస్తారు? మీడియా థ్యాంక్ యూ సో మచ్, యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్లా బయట హీట్ లోపలికి తీసుకొస్తారు. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్. ఇగో ఈ కాదు, ఇది అప్రిషియేషన్ లేదురా, ట్రోలింగ్ లాగుంది. ట్రోలింగ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు, ఇక్కడ బయట కూడా ట్రోలింగ్ చేస్తున్నట్టుంది. సరే ఓకే, ఇప్పుడు ఈరోజు స్టార్స్ విజయ్ బుల్గానిన్, పివిఎన్ఎస్ రోహిత్ అండ్ సురేష్ బనిశెట్టి. సో వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. బట్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇదే ప్రేమ మాకు జూలై సెకండ్ వీకో థర్డ్ వీకో మా సినిమా రాబోతుంది. అప్పుడు మీరు ఇంతే ప్రేమ థియేటర్లలో చూపిస్తారని కోరుకుంటున్నా నేను. అది మేము రోజు పొద్దున రాత్రి కష్టపడి వీఆర్ ట్రయింగ్ టు మేక్ ద బెస్ట్ ఫిలిం. చాలా రోజులైంది. మారుతి సార్ ఇప్పుడే అన్నారు, ఒక రా లవ్ స్టోరీ, మన లవ్ స్టోరీ వచ్చి, ఇలాంటి లవ్ స్టోరీలు వచ్చి చాలా రోజులైంది. అలాంటి లవ్ స్టోరీ ఇప్పుడు మీరు సాంగ్ ఇలాంటి థియేటర్లో ఎందుకు ప్లే చేసినామంటే మీకు ఒక గ్లిమ్స్ ఇస్తుంది. ఆ రోజు థియేటర్లో మీరు సాంగ్స్, ఇది యాక్చువల్లీ ఒక మ్యూజికల్ ఫిలిం. ఆ రోజు మీకు థియేటర్లో కూర్చొని ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే మీకు ఎలా అనిపిస్తుందో ఈరోజు చిన్న గ్లిమ్స్ అది. సో ఇదే మీరు ఎక్స్పీరియన్స్ చేసింది బయటికి పోయి అందరికీ చెప్పండి. వెన్ ద ఫిలిం రిలీజెస్ ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. ఇట్స్ అ మ్యూజికల్ ఫిలిం. It'll bring tears, it'll bring joy to all of you. So next Sandeep, I loved color photo, I told you so many times. Maruti sir, thank you for coming among a busy schedule. మామూలుగా నేను మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. మాలాంటి అంటే అది చిన్న యాక్టర్, స్మాల్ ఫిలిమ్స్ అని పిలుస్తారు. ఇలాంటి సినిమాలకి మామూలుగా జస్ట్ లిరికల్ వీడియో పెట్టేసి రిలీజ్ చేస్తారు యూట్యూబ్లో. ఏ ఈవెంట్లు ఒక మ్యూజికల్ వీడియో చేద్దామనే ఆలోచన కూడా ఉండదు. అలాంటిది ఎస్కేన్ అన్న చాలా కష్టపడి, ధీరజ్, మారుతి సార్ పుష్ చేసి, సాయి రాజేష్ ఐడియాస్కి మోటివేషన్ ఇచ్చి పుష్ చేస్తుండ్రు. అండ్ యాజ్ యాక్టర్స్, మీ, విరాజ్ అండ్ వైష్ణవి ఆర్ సూపర్ లక్కీ, అండ్ సో మెనీ యాక్టర్స్ ఆర్ హియర్. ఆల్ ఆఫ్ us are super lucky to be part of this film. ఈ సాంగ్, సారీ బిఫోర్ దట్ రషి ఇట్లా ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి నేను రషి అని పిలుస్తా. రషి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. సచ్ షార్ట్ నోటీస్లో ఇట్లా పిలిచినా కానీ యూ కేమ్ ఫార్వర్డ్ అండ్ లాంచ్ ద సాంగ్, అండ్ దట్స్ వై సో మెనీ పీపుల్ ఆర్ హియర్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. రష్మికకి చలో నుంచి చూసి చూడంగానే పాట, ఇంకేం కావాలి, శ్రీవల్లి, ఇంకేం పాటలు రా చెప్పండి, రంజితమే. కానీ నా ఫేవరెట్ పాట నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే. ఆ పాటకి
షీఈ్ అ ఫేస్. ఐ లవ్ హారర్ సాంగ్స్. ఆమె లవ్ సాంగ్కి ఒక పోస్టర్ హీరోయిన్ అయిపోయింది. ఈరోజు ఒక లవ్ సాంగ్ ప్రేమిస్తున్నా అనే పాట లాంచ్ చేయడానికి వచ్చింది. సో సూపర్ లక్కీ ఫర్ అస్. అండ్ కమింగ్ టు ద సాంగ్, విజయ్ బుల్గానిన్ బ్రో, యు ఆర్ అ జీనియస్ మ్యాన్. నేను ఒక 2 years బ్యాక్ ఈ ట్యూన్ పంపించినప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. రోహిత్, lovely, you're going to go a long way. I saw you on Indian Idol and you're going to go a long way. Suresh garu, thank you so much for writing the song. ఇలాంటి పాటలు నా నమ్మకం, ఎప్పుడు కానీ నేను డ్రైవ్ చేసినప్పుడు ఈ పాట వింటుంటా. ఈ పాట విన్నప్పుడు అల్లా నాకు ఒకటి అనిపిస్తుంది, ఒక థాట్ కలుగుతుంటుంది. అదేంటంటే ఈ పాట ఒక 30, 40, 50 years తర్వాత కూడా వినే ఆ క్వాలిటీ ఉంది, ఆ మ్యూజికల్ క్వాలిటీ ఉంది, ఆ లిరికల్ క్వాలిటీ ఉంది, ఆ వాయిస్ ఉంది దానికి. సో సమ్ సాంగ్స్ లైక్ ఇప్పుడు మన జనరేషన్ కూడా రాజా గారి పాటలు, 1980s 1990s రెహమాన్ సార్ పాటలు, రాజ్ కోటి సార్ పాటలు అన్నీ వింటుంటాం. ఇలాంటి పాట మాకు విజయ్ బుల్గానే నచ్చిండు. అదంతా దాని వెనకాలంతా ఒక మ్యూజికల్ సైకో అని మా ఎస్కేని పిలిచిండు ఆయనని. ఇక్కడ ఆ మ్యూజికల్ సైకో ఇక్కడనే ఉన్నాడు. అది సాడిస్ట్ అని పిలుస్తారు. అవన్నీ తప్పుగా అనుకోకండి, అది ప్రేమతో పిలుస్తాం మేము. ఇలాంటి పాటలు ప్యాషన్ తోటి ఉంటే రాదు, ఒక ఆబ్సెషన్ ఉంటే వస్తుంది. ఈయన ఆబ్సెస్డ్ పర్సన్ మ్యూజికల్ విషయంలో. సో సారాజస్ అన్న, ఐ నో వాట్ ఎల్స్ యూ హ్యావ్ ఇన్ స్టోర్. ఐ హోప్ యూ టేక్ ఇట్ టు దెమ్ యాజ్ వెల్. సో అండ్ ది యాక్టర్స్ వైష్ణవి, విరాజ్, ఇప్పుడే వీళ్ళ గురించి ఇంకా ముందు ముందు మాట్లాడాలి. ఈరోజు ఇట్లా ఫంక్షన్ ఉంటుందని అనుకోలేదు. ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ లాగా చేసినాం మా ఎస్కే నాన్న. సో వైషు, విరాజ్, లక్కీ, అన్నెక్కడా అని అడుగుతున్నారు. ఎవరన్నా ఇక్కడ రాజమండ్రి నుంచి వచ్చిర్రా? హైదరాబాదేనా? రాజమండ్రిలో ఉండర్లే, కలిసిండ్రా? ఓకే, సరే. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ ఆల్ ఆఫ్ యూ. బేబీ మిమ్మల్ని థియేటర్లో పక్కా కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ ఎమోషన్స్ అన్ని ఇవోక్ చేస్తుంది. సో లుక్ ఫార్వర్డ్ టు ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఇస్. ఐ హోప్ ఎస్కే అన్న టెల్స్ యూ ద రిలీజ్ డేట్ ఆల్సో. అన్న చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ ఆల్ ఆఫ్ యూ. గో బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారికి బాగా తెలుసు ఎస్కేఎన్ గారి నుంచి ఏం తీసుకురావాలి.